హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మట్టి పాత్రలో మటన్ బిర్యానీ చేశాను. దమ్ బిర్యానీ చాలా బాగా వచ్చింది టేస్ట్ అనేది. దానికన్నా ముందే ఈరోజు సండే గదా! ఎర్లీ మార్నింగు పెనగంచిపూలు వెళ్ళొచ్చాము. తిరుపతమ్మ తల్లి అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చాము. అమ్మాయి వచ్చింది గదా! ఎటన్నా టెంపుల్‌కి తీసుకెళ్ళమంటే, మాకు నందిగామ నుంచి చాలా దగ్గరండి. 20 కిలోమీటర్లు ఉంటుంది. అందుకోసం మేము సంవత్సరానికి ఎక్కువ సార్లే వెళ్ళి వస్తూ ఉంటాము. అలాగే విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారు కూడా మాకు దగ్గరేనండి. విజయవాడ వెళ్ళినప్పుడల్లా అమ్మవారి దర్శనం కూడా అవుతుంది. ఈరోజు పెనగంచిపూలు వెళ్ళొచ్చామన్నమాట. సండే కాబట్టి ఫుల్ రష్‌గా ఉంది. ఎక్కువ మొక్కుబడులు తీర్చుకునే వాళ్ళు మార్నింగ్ టైంలో బాగుంటారనమాట. ఇలా పాలు పొంగించుకొని మొక్కుబడి తీర్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. క్యూ చూస్తే చాలా పెద్దగా ఉంది. మేము టికెట్ తీసుకొని త్వరగా దర్శనం చేసుకొని బయటకొచ్చేసాము. మొబైల్స్ లోపలికి తీసుకెళ్ళనివ్వరు గదా! అందుకనే బయట పెట్టేసి దర్శనం చేసుకొని వెంటనే వచ్చేసాము. చాలా మార్నింగ్ వెళ్ళాం కాబట్టి ఎండొచ్చేపాటికే మా దర్శనం అయిపోయింది. తర్వాత మా ఫ్యామిలీ అంతా ఇంటికి బయలుదేరామన్నమాట. సండే కాబట్టి జనం కూడా బాగున్నారు. భలే సందడిగా అనిపించింది. అమ్మవారి దర్శనం బాగా అయిందనమాట. దేవాలయానికి వెళ్ళినప్పుడు మా ఫ్యామిలీ మొత్తం వెళ్ళాము. వచ్చే దారిలో డ్రాగన్ తోట కనిపించింది. కానీ ఫ్రూట్స్ లేవండి. చూస్తే అలా పెనగంచిపూలు దర్శనం అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత మటన్ దమ్ బిర్యానీ చేశాను. ఇలా మూత పెట్టేసుకొని కరెక్ట్గా 10 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచుదామండి. పాత్రలో ఈసారి ఎప్పుడైనా నాన్ వెజ్ దీంట్లోనే బిర్యానీకి కొత్తిమీర పుదీనా ఎక్కువ వేసుకుంటే స్మెల్ అనేది బాగుండిద్ది. కొత్తిమీర. హలో, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు సండే కదా, స్పెషల్గా మటన్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మా అమ్మాయి కూడా వచ్చింది కదా, తను అక్కడ చికెన్ తినిద్ది కానీ మటన్ అయితే ఉండదు కాబట్టి మటన్ బిర్యానీ చేయమంది. ఫస్ట్ టైము ఇలా కుండలో ప్రిపేర్ చేద్దామని తెప్పించానండి. 3 days వరకు వాటర్లో నానబెట్టాను. తర్వాత గంజి ఉడకబెట్టమన్నారు, అలాగే ఉడకబెట్టి మళ్ళీ వేడి నీళ్ళతో క్లీన్ చేశాను అనమాట. ఇప్పుడు దీంట్లో మటన్ బిర్యానీ చేద్దాము. టేస్ట్ ఎలా ఉండిద్దో చూసి చెప్తాను. మటన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేయడానికి అన్నీ సిద్ధం చేసి పక్కన ఉంచేసుకున్నాను. చూశారు కదా, అన్నీ రెడీగా ఉన్నాయి. ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పట్టి ఉంచాను. మనకి మటన్కే కాకుండా రైస్ అన్నీ పట్టేటట్టు పెద్దదనమాట. ఫస్ట్ టైం తయారు చేస్తున్నాను. తయారు చేసి ఎలా ఉందో చెప్తాను. ఇది కొంచెం హీట్ ఎక్కడానికి టైమే పడుతుంది, ఎందుకంటే మందంగా ఉండిద్ది కదా. ఇది నేను విజయవాడలో తీసుకున్నానండి. పనుండి విజయవాడ మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకొచ్చానమాట. విజయవాడ మాకు చాలా దగ్గరే కదా. కొంచెం ఆయిల్ వేసుకున్నాము, తర్వాత నెయ్యి వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని తర్వాత నెయ్యి వేస్తున్నాను. నెయ్యి మనకు కాగింది కదా, చూసారా, మసాలా దినుసులు మొత్తం ఒకేసారి వేసేస్తున్నాను. మనకి మట్టి కుండ కదా, కొంచెం టైమే పడుతుంది. ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ బాగా ఫ్రై చేయాలి. హైలో పెట్టేసుకోండి. మట్టి కుండ కదా, మనకి కొంచెం మంట అనేది ఎక్కువే పడుతుంది. ఆనియన్స్ మొత్తం బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఫస్ట్ టైం అండి నేను మట్టి కుండలో చేయటం. మటన్ బిర్యానీ ఫస్ట్ టైం చేస్తున్నాను. ఎలా వస్తుందో ఏంటో. ఒక టమాటా సన్నగా కట్ చేశానండి, 4 పచ్చిమిర్చి, ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. మనకు రైస్ కూడా పట్టాలి కదా, అందుకని కొంచెం పెద్దది పెట్టానమాట. అచ్చం మనం కర్రీకి అయితే చిన్నదే సరిపోతుంది. రైస్ కూడా పట్టాలి కాబట్టి పెద్దది పెట్టాను.
1/2 టీ స్పూన్ వరకు పసుపు, మనకి ఆనియన్స్ ఇంకొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. చూసారు కదా, టమాటా ఆనియన్స్ అన్నీ బాగా వేగినాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి అలాగే పచ్చి కొబ్బరి కలిపి మిక్సీ పట్టాను. 4 జీడిపప్పులు కూడా వేసి అవి వేద్దాం. ఇప్పుడు బిర్యానీ కదా, పచ్చి కొబ్బరి కూడా వేసాను బాగుండిద్దని. ఇదంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనుకునేవారు. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే పచ్చి కొబ్బరి. ఈ మధ్య మట్టి కుండలు మంచిదని బాగా వాడుతున్నారు. అందుకోసం నేను కూడా ఒకటి తీసుకొచ్చాను విజయవాడ వెళ్ళినప్పుడు. మా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఉన్నాయండి. అన్ని సైజులు ఉన్నాయి, బాగున్నాయి. నేను పెద్ద సైజు తీసుకున్నాను, బిర్యానీకి కర్రీకి అన్నిటికి ఉపయోగపడేటట్టు. ఒక పెద్ద స్పూను ధనియాల పౌడర్, అలాగే గరం మసాలా. నేను 1/2 కేజీ మటన్ తీసుకున్నాను. చెక్క లవంగాలు అన్నీ కలిపి గరం మసాలా కూడా ఒకసారి కలిపేద్దాం. ఇది మొత్తం ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు మటన్ వేసుకోవాలి. 1/2 కేజీ మటను మంచిగా కడిగేసి సాల్ట్ వాటర్లో నానబెట్టానండి. ఇలా మట్టి పాత్రలో చేస్తుంటే బాగుందండి, చాలా ఫ్రీగా ఉంది. మనం కుక్కర్లో వాటిలో చేస్తుంటే చాలా ఇరుకిరుగ్గా ఉండిద్ది కదా, దీంట్లో చాలా ఫ్రీగా ఉంది. హెల్త్కి కూడా మంచిది అంటున్నారు. అంతకుముందంటే అన్నీ మట్టివే కదా వాడేది, తర్వాత మనం స్టీల్వి రాతిండులో వచ్చాము. మీరు కూడా వీలుంటే ఇలా మట్టి వాటిలో చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను. మనకి మటన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. మీ టేస్ట్కి సరిపడా కారం కూడా వేసుకోండి. మనం గ్రీన్ చిల్లీ కూడా వేసాం కదా, కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది నాన్ వెజ్కి. ఇప్పుడు మూత పెట్టేస్తే మనకి మటన్లో ఉండే వాటర్ బయటకు వచ్చి దాంతోనే బాగా మటన్ అనేది ఉడికిద్ది అనమాట. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5-6 నిమిషాలు ఉంచేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి ఒక 5-6 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, అడుగంటుకోకుండా ఉంటుంది. అనేది ఎంత బాగా వచ్చినాయో, ఈ వాటర్తోనే మటన్ అనేది ఉడికిపోయిద్ది అనమాట. మనకి మట్టి కుండ కదా, అస్సలు మాడదనమాట అడుగు. వాటర్ కూడా ఎక్కువ వస్తాయి, ఆయిల్ కానీ ఏదైనా తక్కువ పడుతుంది అనమాట. భలే ఫ్రీగా మూత తీసి చూద్దాము. చూసారు కదా, మనం అసలు వాటర్ పోయిపోయినా కూడా మటన్లోంచి వాటర్ అనేది బాగా వచ్చినాయి. మట్టి కుండ అవ్వటం వల్ల అడుగంటుకోకుండా మటన్ కూడా భలే ఉడికిందండి. ఇప్పుడు పుదీనా రైస్ అన్నీ వేసుకుందాము. మీరు కూడా ఎప్పుడైనా ఒకసారి తప్పకుండా ఇలా మట్టి పాత్ర ఒకటి తీసుకొని ట్రై చేయండి. ఇప్పుడు పుదీనా వేసుకుందాము. పుదీనా, కొంచెం కొత్తిమీర, బిర్యానీకి కొత్తిమీర పుదీనా ఎక్కువ వేసుకుంటే స్మెల్ అనేది బాగుండిద్ది. కొత్తిమీర ఉన్నా లేకపోయినా పుదీనా కంపల్సరీగా వేసుకోండి. ఇప్పుడు మనకు మటన్లో వాటర్ మొత్తం ఇనికిపోయినాయి కదా, ఇప్పుడు రైస్ వేసుకుందాం. 1 గంట ముందే నానబెట్టానండి రైస్ నేను. మనకు 1 గంట ముందే నానబెట్టుకుంటే రైస్ అనేది పొడి పొడిలాడతా బాగుండిద్ది అనమాట. అందరికీ తెలిసిన విషయమే.
మీకు టైం లేకపోయినా కూడా ఒక పావు గంట నానబెట్టండి. ఇప్పుడు రైస్ వేసి కలిపేసి గ్లాస్కి గ్లాసుంబావు వాటర్ వేసుకుందాం. మీకు కొంచెం బాగా మెత్తగా కావాలనుకుంటే గ్లాసున్నరైనా వేయచ్చు. 2 గ్లాసులు మాత్రం వేయాల్సిన అవసరం లేదు, మరీ మెత్తగా అయిపోద్ది. గ్లాసున్నర వేసుకోండి. ఫ్లేమ్ హైలో పెట్టేసుకొని ఒక స్పూన్ నెయ్యి ఇలా వేసుకొని మూత పెట్టేసుకుందాం. ఇలా మూత పెట్టేసుకొని కరెక్ట్గా 10 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచుదామండి. 10 నిమిషాలు అయిందండి. 8 నిమిషాలు హై ఫ్లేమ్లో, 2 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టాను. చూసారా, రైసు మటను చక్కగా ఉడికింది. వాటర్ అనేది లేకుండా పొడి పొల్లాడితే భలేగా వచ్చిందండి. ఇప్పుడు కొంచెం కలర్ నెయ్యి వేసుకుందాము. మీకు ఇష్టమైతే కలర్ వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. విడిగా స్టవ్ మీద కాకుండా కట్టెల పొయ్యి మీద వండినట్టే ఉందండి అచ్చం. అరోమా కూడా చాలా బాగుంది. ఇలా ఒక స్పూన్ నెయ్యి వేసుకొని 5-6 నిమిషాలు వదిలేసి తర్వాత చూసారా, అబ్బా మటన్ బిర్యానీ ఎంత బాగా వచ్చిందో. ఈసారి నుంచి ఎప్పుడైనా నేను దీంట్లోనే చేస్తాను. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేద్దాం. రైసు మటన్ అయితే భలే ఉడికిపోయింది. చూసారు కదా, రైస్ కూడా అసలు విరిగిపోలేదు. మనకి బాస్మతి రైసు పొడి పొల్లాడితే భలేగా వచ్చింది. అరోమా కూడా చాలా బాగుంది. ఇప్పుడు టేస్ట్ చేద్దాము. మటన్ బిర్యానీ భలే కుదిరిందండి మట్టి పాత్రలో. ఈసారి ఎప్పుడైనా నాన్ వెజ్ దీంట్లోనే చేసుకోవాలి. అలాగే బిర్యానీలోకి పెరుగు చట్నీ కూడా రెడీ చేశాను. మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది. మా పాప టేస్ట్ చేసింది, చాలా బాగుందన్నది. తప్పకుండా మీరు మట్టి పాత్రలో ట్రై చేయండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంది.